హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చాన్విత లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది కదా, రాగి ఇడ్లీలు ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ రాగి ఇడ్లీలను ఎలా చేయాలో చూద్దామా. ఈ రాగి ఇడ్లీల కోసం నేను ఇక్కడ 1 కప్పు ఉద్దిబ్యాళ్ళు తీసుకుంటున్నాను. ఈ ఉద్దిబ్యాళ్ళను మినప్బ్యాళ్ళని కూడా అంటారండి. అదేవిధంగా 1 కప్పు రాగులను తీసుకోవాలి. ఈ మినప్బ్యాళ్ళు పొట్టు పోయిన తీసుకోవచ్చు, పొట్టు లేనివైనా తీసుకోవచ్చండి, అది మీ ఇష్టం. తర్వాత నేను ఈ కప్పుతో తీసుకున్నానండి. 1 కప్పు మినప్పాలు, 1 కప్పు రాగులను తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను కొలతల కోసం చూపిస్తున్నాను. వీటిని 6 లేదా 8 గంటల వరకు ఇలా మంచిగా నాననివ్వాలి. నేను 6 గంటల తర్వాత ఏ కప్పుతో అయితే నేను తీసుకున్నాను మినప్పాలు, ఆ కప్పుతో 1 కప్పుకు 2.5 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. ఈ రవ్వను మంచిగా కడిగి నానబెట్టాలండి. వీటిని 10 లేదా 20 నిమిషాల వరకు మంచిగా నానాలి. అలా నానితేనే ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయండి. మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ ఉద్దిబ్యాళ్ళను మంచిగా కడిగి పొట్టు తీసేంత వరకు కడిగేసిన తర్వాత ఒక మిక్సీ బౌల్ వేసుకొని ఇలా మంచిగా పేస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా రాగులను కూడా అలాగే చేయాలి. కడిగేసి మిక్సీ బౌల్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలండి. వీటిని నేను సపరేట్గా మిక్స్ చేశాను. తర్వాత అందులోనే వేస్తున్నాను. 2 కలిపేసుకొని చూడండి, 2 కలుపుకున్నాను అనమాట. సపరేట్గా మిక్సింగ్ బౌల్ వేసుకున్నాను. నేను 2 కలిపి వేసుకోలేదు. తర్వాత నేను 10 నిమిషాల తర్వాత నానబెట్టినటువంటి రవ్వను గట్టిగా పిండేసి పొడిగా చేసుకుంటూ ఇందులో వేస్తున్నాను. ఇలా వేయాలండి. మనం అలాగే నానబెట్టినటువంటి దాన్ని అలాగే వేస్తే సరిపోదు. చూడండి, ఇలా గట్టిగా పిండేసి తర్వాత రవ్వను పొడిగా వేసుకోవాలి. అలా పొడిగా వేస్తేనే మంచి ఇడ్లీలు వస్తాయండి. మనం లూజ్గా వేసుకుంటే రావండి సరిగా. చూడండి, అదే విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని దీన్ని నైట్ అంతా ఇలాగే ఉండనివ్వాలి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నానండి నేను మీకు. చూడండి, ఇడ్లీ రవ్వ ఎంత బాగా మంచిగా పొంగిపోయిందో ఇడ్లీ పిండి. తర్వాత నేను ఇడ్లీలను వేసుకొని ఇడ్లీలను పెడుతున్నాను. చూడండి, ఈ ఇడ్లీలను విజిల్ వచ్చేంత వరకు మంచిగా ఉండనివ్వాలి. తర్వాత చూడండి, ఇడ్లీలు ఎంత మంచిగా అయ్యాయో. ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఈ రాగి ఇడ్లీలు ఎంతో టేస్టీ కదా.